సాంబార్ పాలిటిక్స్ క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తున్నాయి. తమిళ రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి మన్నార్గుడి మాఫియా అవుట్. శశికళతో పాటు దినకరన్ను పార్టీ నుంచి తరిమేశారు మంత్రులు. ఇది క్లియర్. మరి తమిళ రాజకీయాల్లో నెక్స్ట్ ఏంటి? పన్నీర్ సెల్వం ఏం చేయబోతున్నారు? పళని ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టబోతున్నారు? సీఎం పదవి ఇస్తేనే చేతులు కలుపుతారా? ఆయన డిమాండ్లకు పళని వర్గం అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. వీటన్నిటిపైన ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తమిళ రాజకీయాలు తమిళనాడులో ఉత్కంఠ రేపుతూ ఉంటే దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రోజు ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? సో ఖచ్చితంగా ఇవాళ పార్టీ రెండు వర్గాలు కూడా కలిసిపోబోతున్నాయి. అందుకు సంబంధించినటువంటి సంకేతాలు ఇప్పటికే మంత్రుల కమిటీ కూడా ప్రకటించింది. అయితే ఎన్ని గంటలకు సమావేశం అవుతారనేది కొంత తెలియాల్సినటువంటి విషయం. అయితే సాధారణంగా ముందుగా అనుకున్న విధంగా అయితే 11 గంటలకి అందరూ కూడా కలవాల్సింది. కానీ దానికి ఇంకా పన్నీర్ సెల్వం ఇంటికి ఇంకా రాలేదు. ఆయన బయట ఉన్నటువంటి పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే మిగిలినటువంటి మంత్రుల కమిటీ కావచ్చు, సీనియర్లందరూ కూడా ఆయనతో భేటీ కాబోతారు. మరోవైపు ఇవాళ దినకరన్ అనేది చాలా కీలకమైనటువంటి చర్చ జరిపేందుకు కూడా పార్టీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. అయితే ఆయన వెళ్లడాన్ని స్థానికంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా అడ్డుకునే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొదట్లో ఏదైతే 2 నెలల క్రితం పార్టీని క్యాప్చర్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మిగిలినటువంటి వర్గాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ఆయన పార్టీ నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో శశికళ కావచ్చు, కుటుంబ సభ్యులందరినీ కూడా పార్టీ నుంచి తొలగిస్తూ మంత్రుల కమిటీ కూడా ప్రకటించింది. ఇవాళ పార్టీ కార్యాలయానికి వస్తాను, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగిలిన జిల్లా పార్టీ నేతలందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారందరితో కూడా భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేది రచించడానికి కూడా ఆయన సమావేశం అవుతున్నారు. అయితే ఆయనకి ఎలాంటి అవకాశం లేదు, ఆయనకి ఎలాంటి అర్హత లేదని ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గం కానీ ఇటు పన్నీర్ సెల్వం వర్గం కానీ ఇద్దరు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద కూడా భారీ భద్రత పెంచారు. ముందున్నటువంటి విధంగా దానికంటే కూడా ఎక్కువగా మరింత మంది భద్రతను కూడా అక్కడ పెంచారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంది. శశికళ వర్గానికి సంబంధించినటువంటి నేతలు పార్టీ కార్యాలయానికి వస్తే అన్నాడీఎంకే నేతలు అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఘర్షణలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే పోలీసులు భారీ భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు. ఆ వీధిలో ఎవరిని కూడా అనుమతించడం లేదు. వాహనాలన్నీ కూడా ముందుగానే నిలిపేసినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే కోర్టు సమన్లు అందుకున్నటువంటి దినకరన్ ఇవాళ కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఫెరా కేసులో కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది? 2015లో ఊరట కలిగినప్పటికీ మరొకసారి కోర్టును ఈడీ ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఇవాళ కోర్టు ఏం చెప్పబోతున్నది ఆసక్తికరంగా మారితే ఢిల్లీ పోలీసులు కూడా ఇవాళ రాబోతున్నారన్నటువంటి సమాచారం కూడా ఉంది. ఢిల్లీ పోలీసులు వస్తే ఒకవేళ అరెస్ట్ ఉంటుందా? ఆయన 3 గంటల సమావేశంలో ఏం చెప్పబోతున్నారు? పార్టీ కార్యాలయానికి రావాలన్నటువంటి ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుంది? ఆయన కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంటుందా? ముందుగానే పోలీసులు కానీ అలాగే అన్నాడీఎంకే కార్యకర్తలు అడ్డుకుంటే ఏం జరగబోతుందనేది కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇవాళ పన్నీర్ సెల్వంతో పళని వర్గం భేటీ కానుంది. అన్నాడీఎంకేలో పన్నీర్ బ్యాచ్ను విలీనం చేసే అంశంపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అనంతరం ఇరువురు కలిసి ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే తన వర్గం ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు పన్నీర్ సెల్వం. సో పళనిస్వామి ముందు ఎలాంటి డిమాండ్లు ఉంచాలనే దానిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. పన్నీర్కు ముఖ్యమంత్రి పదవిని తిరిగి అప్పజెప్పాలని ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. దీనికి పళనిస్వామి ఏమంటారో వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. అటు ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు దినకరన్కు మద్దతునిస్తున్నారు. ఈ నేపథ్యంలో దినకరన్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నుంచి తనను తొలగించే అధికారం లేదు అని స్పష్టం చేశారు ఆయన. అంతేకాదు తాను ఇప్పటికీ పార్టీలో ఉన్నాను అని ప్రకటించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు దినకరన్. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశానికి రావాలని సూచించారు.